కమిటీ సభ్యులు ఆలయ అదేనా ఎక్కలే ఓకే మదన్ సౌండ్ ఏరా ఎక్కలే మీరు అట్లా అట్లా కొంచెం మొక్కున్నారా కొంచెం కొంచెం పక్క गुरुमूर्ति नाम जैसे दमकांत स्वतंत्र नाम जैसे अन्विका नाम जैसे जस्विका नाम जैसे सस्या सकुटुंब नाम गुरुनाथ गौतम भोस्या मुरुगेश नामनी राधिका नामनी विष्णु नाम जैसे सस्या सकुटुंब नाम से गौतम भोस्या मुरुगन नाम जैसे नाम जैसे सस्या दिने दिने व्यापार व्यवहार उद्योग अभिवृद्धि रस्तो मनोवांछा परिस्थिति शिष्ट काम्यार्थ परिस्थिति रस्तो मारा में प्रभा घटा विद्धि रस्तो अनुग्रह प्रसाद विद्धि रस्तो ईश्वर नीराजनं समर्पयामि। ఓకే సార్ ప్రధానమైన ప్రజలకు అందరికీ కూడా ఈ గంటావూరు గంగమ్మ జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ మల్లన్నూరు ప్రజలందరూ కూడా లాస్ట్ మధ్య మనం గంగమ్మ జాతర జరుపుకోవడం జరిగింది. ఈరోజు అదే ఉత్సాహంతో ఈరోజు గంటావూరు గంగమ్మ జాతర ఉత్సవాన్ని మన చైర్మన్ మురుగేశన్ గారు, అలాగే మన శ్రీధర్ గంగమ్మ చైర్మన్ శ్రీధర్ గారు మరియు వాళ్ళ కమిటీ మెంబర్లు ఇక్కడ ఇంత ఉత్సవంగా జరిపినందుకు వారికి పల్మనేరు మున్సిపాలిటీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే పల్మనేరు ప్రజలందరూ కూడా
వాళ్ళ ఆయుర్వేదంగా ఉండి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని వారు అందరూ కూడా ఇంకా ఈ జాతరంగా బాగా బలంగా నడుపుకొని రాబోయే కాలంలో ఈ జాతరంగా ఉత్సవ కార్యక్రమంగా బాగా జరుపుకోవాలని మన చైర్మన్ ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అడ్డం రావద్దు. నిమిషం అడ్డం రావద్దు. నా హారత సైడ్ రా ఏమనుకుంటాం. ఓకేనా? అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో నిన్న నైట్ న్యూస్ కార్యక్రమం జరిగింది. మనం చాలామంది బయట నుంచి, బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి దాదాపు 4 డిస్టిక్ నుంచి వచ్చినారు. మనకి చాలా సంతోషంగా ఉంది. గంగమ్మ గుడి మన ఊరు దాటి మనకి 4 రోజులు రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ మన గంటావూరు ప్రజలకు కానీ, ప్రతి ఒక్కరు నిన్న శిరస్సు కార్యక్రమం వచ్చిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే మనము రైతులకు కూడా ఈసారి వాన వచ్చి వాళ్ళకి కూడా రైతులకు బాగా వాన వచ్చేసి వాళ్ళు కూడా పంటలు బాగా పండాలనేసి ఆ గంగమ్మ తల్లిని మేము కూడా కోరుతున్నాము. ఏమంటే షార్ట్ రోజు మంచి వర్షం వచ్చింది. ఇప్పుడు రేపు రాబోయే రోజులు కూడా మంచి వర్షం వస్తుంది కూడా గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాము. అట్లే రేపు అమ్మవారు రేపు తెల్లారి 5 గంటలకి జల్దీ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి భక్తులు అమ్మవారు ఆశీర్వాదం ఈరోజు తీసుకొని రేపు జల్దీ కార్యక్రమం వచ్చి కలుసుకోవాల్సిందిగా కమిటీ తరఫున కోరుతున్నాం. అట్లే మనకి ఈరోజు మన నియోజకవర్గ మన ఎమ్మెల్యే అమరన్న గారు, సత్యమణి గారు మేడం గారు కూడా ఈరోజు వచ్చి దర్శనము చేసుకున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అమరాన్ని పిలిచినాము. అమరాన్ని బయట పని ఉంది, మేడం గారు వస్తారని చెప్పినారు.
మేడం గారు వచ్చిన దానికి ఆ కమిటీకి చాలా సంతోషంగా ఉంది. మేడం గారు వచ్చి అమ్మవారి దర్శనం చూసుకొని అన్ని గుళ్ళ దర్శనం చూసుకొని అమ్మవారి అలంకారం కూడా బాగుందని కూడా చెప్పినారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేడం గారు వచ్చిన దానికి మా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఏమంత వస్తుందా లైవ్ చూపిస్తుంది ఇది తెలుసు. ఏమని చెప్తావా? ఉండు మనము మేల్మరువత్తూరు శక్తిపీఠ ఆయన అమ్మవారిని పిలిచినాం. మనము అతనికి అమ్మవారికి ఏమో పని ఉంది అనేసి వాళ్ళు మేల్మరువత్తూరు ఓంశక్తి గుడి కమిటీ తరపు నుంచి మనం ఓంశక్తి గుడి శక్తిపీఠ అమ్మవారు పంపించినారు. వాళ్ళని ఎంత దూరం వచ్చినారు, ఆంధ్రా నుంచి వచ్చిన్నారు. వాళ్ళ దగ్గర పోయి మీరు కలిసి చేసి రండి, నేను కుంభాభిషేకానికి వస్తామనేసి అట్లే మనం రాబోయే రోజుల 3 నెలల కుంభాభిషేకం కూడా జరుగుతుంది. ఆ కుంభాభిషేకంకి మేల్మరువత్తూరు శక్తిపీఠ అమ్మవారు కూడా ఇక్కడ దర్శనానికి వస్తామని చెప్పినారు. ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి దర్శనంగా కోరుతున్నాము. వీళ్ళు అంత దూరంగా మేల్మరువత్తూరు నుంచి అభిమానంగా అమ్మవారు మనకి పంపించిన దానికి నా కమిటీ తరఫున చాలా రుణపడి కూడా ఉంటామనేసి కూడా సంతోషంగా ఉంది. చెప్పుకునేదానికి ఇది తిరిగిలే, చాలా ఆనందంగా ఉంది. அருள்மிகு ஆதிபராசக்தி மண்டபத்தின் சார்பாக சின்னவர் அம்மா அவர்களுடைய அண்ணன் வந்து கூப்பிட்டாங்க. அவருக்கு வந்து வர முடியாத சூழ்நிலையில வந்து இன்னைக்கு எங்களை அமைச்சு எங்களுக்கு போய் கலந்துக்க சொல்லியிருக்காங்க. அண்ணன் முருகண்ணா வந்து இன்னும் பெண்மை வளர்ச்சிய அம்மாவுடைய ஆசீர்வாதம் என்றைக்கும் அண்ணனுக்கு இருக்கும். அதே போல் அம்மாவுடைய தொண்டு சீரம் சிறப்புமாக வருடம் அவர் இன்னும் சிறப்பாக செய்யணும்னு சொல்லிட்டு ஓம் சக்தி ఓం శక్తి పరాశక్తి. నా చెప్పిన మేల్మరువత్తూరు నరేష్ పైకి ఎక్కలే మేల్మరువత్తూరు బ్యాగ్లో మురుగా ఏమంటారు పోతాను ఎత్తుకొని రావులపా పెట్టు. ఇదేం ఆయన ఒక చోటు ఉంటే పర్వాలేదు.